తెలంగాణలో అమల్లోకి ఎన్నికల కోడ్ రూల్స్ ఏంటో తెలుసా? రూల్స్ ఎలా పాటించాలో తెలుసా? ఏ విధంగా రూల్స్ ఉంటాయో తెలుసా? వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. కాగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించినట్లు కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. ఈ మేరకు 28వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా ఫిబ్రవరి 11న పోలింగ్ జరుగుతుందని, అలాగే ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారని పేర్కొన్నారు. మరోవైపు నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నగదు రవాణాపై కఠిన నియమ నిబంధనలు అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. నేటి నుంచి ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో పోలీసులు నిఘా మరింత పెంచనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అలాగే ఈ నెల 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. రీపోలింగ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఫిబ్రవరి 12 నిర్వహిస్తారు. ఇక ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. అదే రోజు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా జరగనుంది. కాగా ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో మొత్తం 52,43,000 మంది ఓటర్లు ఉన్నారని, వారంతా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఏడీజీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు నగదు రవాణాపై పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వ్యక్తులు గరిష్టంగా 50,000 వరకు మాత్రమే నగదును వెంట తీసుకెళ్లాలి. 50,000 కంటే ఎక్కువ నగదు ఉంటే తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపించాలని తేల్చి చెప్పారు. లేని పక్షంలో నగదును సీజ్ చేస్తారు. అయితే పోలీసులు నగదు లేదా ఇతర వస్తువులను సీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా రిసిప్ట్ ఇస్తారు. దానిపైన అప్పీల్ చేసుకునే వివరాలు కూడా ఉంటాయనేసి ఏడీజీ మహేష్ భగవత్ వెల్లడించారు.